హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సర్పంచ్ ఎన్నికల నగార ఇక ఈ 2 రోజులు 3 రోజుల్లో మోగనుందన్న. ఎందుకంటే ఎప్పటి నుంచి అడుగుతున్నారు చాలా మంది, సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు అని అడుగుతున్నారు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్పడం జరుగుతుంది, సర్పంచ్ ఎన్నికలు ఈ వారం కానీ నెక్స్ట్ వారం కానీ పెట్టాలనుకుంటున్నాం అని చెప్పి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం చెప్తున్నాడు, ఎక్కడ ఎలక్షన్స్కి సంబంధించి మీటింగ్ జరుగుతుంది అనేది. లోకల్ ఎలక్షన్స్ పై ఫోకస్. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం కమాండ్ కంట్రోల్ సెంటర్లో కొనసాగుతున్న మీటింగ్. హాజరైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, సీతక్క, పొన్నం. స్థానిక ఎన్నికల నిర్వహణకు సాధ్యాలపై చర్చ. సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి, ఎప్పుడు పెడదాం, ఎప్పుడు పెడితే బాగుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ రైతు భరోసా 2 లక్షలు ఉన్న వాళ్ళ వరకు అయిపోయింది. మరి ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇల్లులు ఆల్రెడీ మనం లిస్ట్ అవుట్ చేస్తున్నాం, వాళ్ళకి లిస్ట్లో పేరు వస్తుంది. తర్వాత ఏదైతే ఇప్పుడు కొత్త రేషన్ కార్డు ఉన్నాయో, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి వాటికి కూడా ఇప్పుడు ఆల్రెడీ ఆన్లైన్లో మీ సేవలో మనకు అప్లికేషన్స్ సిద్ధంగా ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ మనం ఆల్రెడీ ఈ ప్రణాళికలన్నీ సిద్ధం చేశాం కదా. ఎలక్షన్స్ పోతే బాగానే ఉంటుందిలే. ఎందుకు ఇప్పుడు ఎలక్షన్స్ పోతేనే సర్పంచ్ ఎన్నికల్లో ఈ 12,769 గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాలలో మనం విజయం సాధించే అవకాశం ఉన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి గారు దానికి ధీటుగా ఆయన ఎలక్షన్స్ గురించి, స్థానిక ఎన్నికల గురించి మాట్లాడడం జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల తేదీలతో పాటు బీసీ రిజర్వేషన్ల ఖరారుపై ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరగబోతుంది. బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరుగుతున్న ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, శాంతి కుమారి తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై చర్చిస్తున్నారు. ఎన్నికల నిర్వహణ సాధ్యాలతో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో ముందుగా వేటికి ఎన్నికలు నిర్వహించాలనే విషయంలో ఇవాళ సీఎం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్ గత సోమవారం ప్రభుత్వానికి తన నివేదికను అందజేసిన సంగతి తెలిసిందే. ఈ రిపోర్టుపై ఈ సమావేశంలో చర్చించి ఓ నిర్ణయానికి రానున్నట్లు సమాచారం. సర్పంచ్ ఎన్నికలు ఇక ఈ రోజు ఫిక్స్ అయిపోతే డేట్లు, ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టుకుందాం, ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టుకుంటే మన పార్టీకి కలిసి వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కలిసి వస్తుంది, ఆ పథకాల ఎఫెక్ట్ ఏమైనా పడే అవకాశం ఉంటుందా గ్రామ స్థాయిలో అనేది ఆ చర్చగా మారింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా కత్తులూరుకు రెడీగా సిద్ధంగా ఉంది. ఎలక్షన్స్కి వెళ్తే మాత్రం మనం వాళ్ళ యొక్క రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లులు, ఆత్మీయ భరోసాని అడ్డుగా పెట్టుకొని మనం దానికి గ్రాప్ చేసుకొని మనం ఎలక్షన్స్లో గెలిచే అవకాశం క్లియర్గా ఉంటుందని ఇటు బీఆర్ఎస్ పార్టీ, ది సేమ్ టైం బీజేపీ పార్టీ ఆ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి నిధుల్ని దుర్వినియోగం చేస్తుంది ప్రభుత్వం అన్న ఆలోచనతో వాళ్ళు స్థానిక ఎలక్షన్స్కి బీజేపీ కూడా కసరత్తు చేస్తుంది. సో ఇక్కడ ఓవరాల్గా మనం చూసుకుంటే సర్పంచ్ ఎన్నికలకి ఈరోజు డిసైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరోపక్క బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% కాంగ్రెస్ పార్టీ ఇస్తామంటుంది. మరి 42% కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్లు ఇస్తే మరి మిగతా వాళ్ళకి ఎలాంటి అవకాశాలు వస్తాయి అనేది కూడా కొంతమంది చర్చగా మొదలైంది. మరికొంతమంది 22% కంటే ఎక్కువ రావు బీసీలకి, 22% కంటే ఎక్కువ బీసీలకు రావని చెప్పేసి మరికొంతమంది మొరబెట్టుకుంటున్నారు. ఇటుపక్క ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నిన్ననే మందకృష్ణ మాదిగ పోయి సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కలవడం జరిగింది. 11% రిజర్వేషన్లు సర్పంచ్ ఎన్నికల్లో కూడా కావాల్సిందే, మీరు 9% అంటున్నారు, ఆ 9% కుదరదు, 11% ఎస్సీలకు కావాల్సింది రిజర్వేషన్ అని చెప్పి వాళ్ళు కొట్లాడుతున్నారు. ఒక పక్క ఈడబ్ల్యూకి సంబంధించి ఆ 10% తగ్గించాలని చెప్పేసి బీసీ ఎస్సీ సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. సో ఇదంతా ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో అంత కన్ఫ్యూజన్కి దారితీస్తుంది ఇక్కడున్నటువంటి ప్రభుత్వం చేసే చర్యలు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల నగారం మోగనున్నది. ఈ రోజు కమాండ్ కంట్రోల్లో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి మీటింగ్కి సంబంధించి ఆ మీటింగ్ అయిపోయిన వెంటనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేది ఎప్పుడు నోటిఫికేషన్ వేస్తాం, అసలు ఈ ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్స్కి సంబంధించి, తర్వాత గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రిజర్వేషన్లకు సంబంధించి మహిళా రిజర్వేషనా, లేకపోతే ఎస్సీ రిజర్వేషనా, బీసీ రిజర్వేషనా, లేకపోతే జనరల్ సీటా అనేది కూడా కేటాయించే అవకాశం క్లియర్గా కనపడుతుంది. సో సర్పంచ్ ఎన్నికలకు మాత్రం ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. ఎట్ ది సేమ్ టైం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో జంపింగ్ జలాన్లు, ఆ జంపింగ్ జపాన్లకి ఎన్నికలు జరిగే అవకాశం, ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని చెప్పి ఇటు ప్రతిపక్ష వర్గాలు, అటుపక్క అధికార పార్టీ మమ్మల్ని ఏం చేసుకోలేరు, మీరు ఆ 10 మంది మాతోనే ఉంటారని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. సో చూడాలి సర్పంచ్ ఎన్నికల నగార ఎప్పుడు మోగుతుంది, ఎప్పుడు మోగబోతుంది. మోగటానికి సిద్ధంగా ఉన్నటువంటి సర్పంచ్ ఎన్నికలు ఈ నెలలోనే జరుగుతాయా, లేకపోతే మార్చికి వెళ్ళే అవకాశం ఉంటుందా? మార్చికి వెళ్తే కనుక ఇటుపక్క 10th ఎగ్జామ్స్, మరోపక్క ఇంటర్ ఎగ్జామ్స్, తర్వాత ఈ ఎండాకాలం ఇప్పటికే ఎండలు బీభత్సంగా కొడుతున్నాయి. ఇంక ఎండాకాలం వెళ్తే సర్పంచ్ ఎన్నికల్లో
ఉన్నటువంటి మార్చి 31కి వీళ్ళు ఏదైతే అన్ని ఫస్ట్ విడత క్లియర్ చేస్తా ఉన్నారో ఆ విడతలు కంప్లీట్ కాకుంటే మరింత దెబ్బపడే అవకాశం ఉన్నట్టుగా ప్రభుత్వ వర్గాలు చర్చగా మారింది. కాబట్టి సర్పంచ్ ఎన్నికలు మాత్రం ఫిబ్రవరి నెలలోనే ఉండే అవకాశం క్లియర్గా కనపడుతుంది.